జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల అనంతరం కేటీఆర్ స్పందించారు. పార్టీ కోసం కష్టపడ్డ కార్యకర్తలకు అలాగే బీఆర్ఎస్ కు ఓటు వేసిన ప్రజలకు ధన్యవాదాలు తెలిపారు. గత ఉప ఎన్నికల గణాంకాలను గుర్తు చేస్తూ కాంగ్రెస్ పై విమర్శలు చేశారు. జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక ఫలితాల తర్వాత కేటీఆర్ ధన్యవాదాలు తెలిపారు. పార్టీ గెలిపించేందుకు కష్టపడ్డ నాయకులు కార్యకర్తలకు పేరు పేరున కృతజ్ఞత చెప్పాలని అన్నారు. అలాగే బీఆర్ఎస్ పార్టీకి ఓటు వేసిన జూబ్లీహిల్స్ ప్రజలకు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. ప్రజల మద్దతు ఎప్పుడు తమతోనే ఉందని కేటీఆర్ వ్యాఖ్యానించారు. ఇదిలా ఉంటే 2014 నుంచి 2023 వరకు జరిగిన 7 ఉప ఎన్నికల్లో అప్పటి ప్రధాన ప్రతిష్టమైన కాంగ్రెస్ పార్టీ అన్నిట్లో ఓడిపోయిందని కేటీఆర్ గుర్తు చేశారు. దానికి విరుద్ధంగా బీఆర్ఎస్ మాత్రం 7 ఉప ఎన్నికల్లో 2 ఓడిపోయి 5 చోట్ల ఘన విజయం సాధించామని పేర్కొన్నారు. ఈ ఫలితాలు తమ పార్టీ బలం, ప్రజల విశ్వాసాన్ని మరోసారి నిరూపిస్తున్నాయంటూ కేటీఆర్ వ్యాఖ్యానించారు. 2023 మధ్యన కూడా చాలా ఉప ఎన్నికలు మన రాష్ట్రంలో జరిగినాయి. దాదాపు 7 ఉప ఎన్నికలు జరిగినాయి. ఈ 7 ఉప ఎన్నికలు పాలేరు కానీ, నారాయణ ఖేడ్ కానీ, హుజూర్ నగర్ కానీ, దుబ్బాక కానీ, నాగార్జున సాగర్ కానీ, హుజూరాబాద్ కానీ, మునుగోడు కానీ, ఈ అన్ని ఉప ఎన్నికల్లో మీరు ఆ రోజు కనుక గమనించినట్టయితే అప్పటి ప్రతిపక్ష పార్టీ కాంగ్రెస్ పార్టీ, ప్రధాన ప్రతిపక్ష పార్టీ ఒక్క ఉప ఎన్నికల్లో కూడా గెలవలేదు. 7 ఉప ఎన్నికల్లో మేము దాదాపు అన్ని గెలిచాం. దాదాపు 5 గెలిచాం, ఒక 2 ఓడిపోయాం అంతే తప్ప మరి ప్రతిపక్షంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ ఆనాడు ఒక్క ఉప ఎన్నికల్లో గెలవకపోయినా చివరికి మళ్ళీ 2023 సార్వత్రిక ఎన్నికల్లో వారు విజయం సాధించారు. గవర్నమెంట్ కూడా ఫామ్ చేశారు. అట్లాగే మధ్యలో జిహెచ్ఎంసీ ఎన్నికలు వస్తే కూడా, గ్రేటర్ హైదరాబాద్ కార్పొరేషన్ ఎన్నికల్లో కూడా మరి ప్రతిపక్షంలో ఉన్న కాంగ్రెస్ పార్టీకి ఆనాడు కేవలం 1-2 కార్పొరేటర్ సీట్లు వచ్చిన విషయం కూడా ఒక్కసారి గమనంలోకి తీసుకోవాలని చెప్పి కూడా నేను కోరుతాను. బీఆర్ఎస్ పార్టీకి మరి ఓటేసిన జూబ్లీహిల్స్ ప్రజలకి మరి చివరి ఓటింగ్ శాతం ఇంకెంత తెలియదు, బట్ చాలా గణనీయంగా గౌరవప్రదంగా మా పార్టీకి కూడా ఓట్లు వచ్చినాయి. మరి మాకు ఓటేసిన జూబ్లీహిల్స్ ప్రజలందరికీ కూడా పేరు పేరున వారికి కూడా కృతజ్ఞతలు. సరే, సహజంగానే ఒక రాజకీయ పార్టీగా ఎన్నికల్లో దిగినప్పుడు గెలుస్తామనుకొని దిగుతాం, గెలుస్తామనుకొని కొట్లాడతాం, గెలవాలని కొట్లాడతాం, అట్లనే కొట్లాడినాం. గత 2 ఏళ్లుగా బీఆర్ఎస్ పార్టీ ప్రధాన ప్రతిపక్ష పార్టీగా తన పాత్రను అద్భుతంగా పోషించింది. ప్రజా సమస్యలను మరి కేంద్రంగా చేసుకొని ప్రజల వాదనను, ప్రజల వేదనను ఇవాళ ప్రభుత్వం ముందు పెట్టడంలో, అది శాసనసభలో అయితేనేమి, ప్రజాక్షేత్రంలో అయితేనేమి, సోషల్ మీడియాలో అయితేనేమి చాలా బలంగా బీఆర్ఎస్ పనిచేస్తున్నది. మా పని ఇట్లాగే భవిష్యత్తులో కూడా కొనసాగుతూనే ఉంటుంది.